రైతు సోదరులకు నమస్కారం అండి. నా చేతిలో ఉంది మొక్కజొన్న పంటలో వచ్చేటువంటి కలుపు ఎర్రపూల గడ్డి అంటారండి దీన్ని. ఈ ఎర్రపూల గడ్డి అనేది మన మొక్కజొన్న పంటలో ప్రధాన శత్రువు అండి. ఇది ఎట్లా అంటే గనుపులుగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, గనుపులు వస్తూ ఉందన్నమాట. వచ్చి లాస్ట్కు ఈ పంట పరిపక్వ దశకు వచ్చే సమయానికి ఇట్లా పువ్వులు పూస్తుంది అనమాట. ఈ పువ్వులు ఏమవుతాయి అంటే, మనం మొక్కజొన్నతో పాటుగా ఈ మొక్క కూడా పెరిగి లాస్ట్కు మనం కంకులు కోసేటప్పుడు ఏం జరుగుద్దంటే, దీనికి ఉన్న ముళ్ళులు ఉన్నాయి చూసారా, ఈ ముళ్ళులు మనకు బట్టలకు కుచ్చుకోవడము, తర్వాత మన ఒంటికి కుచ్చుకోవడం అనేది జరుగుద్ది అనమాట. అప్పుడు మనకు వచ్చిన కూలీలు కానీ లేదా మనమే ఈ పంటను కైలు చేసేటప్పుడు ఏం జరుగుద్దంటే, దీని భయానికి మనం కంకులు కోయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ కలుపును నివారించాలంటే రైతు సోదరులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. దీని విత్తనాలు ఏమైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈ కంకిలో వచ్చిన విత్తనాలు ఏమైతే ఉన్నాయో వీటిని మనం మొలకెత్తకుండా చేయాలన్నమాట. వీటిని మొలకెత్తకుండా చేయాలంటే కంగ్రాట్స్ కంపెనీలో పాలం ఎక్స్ప్రెస్ అని ఒక మందు ఉంటుంది. దాన్ని మనం మొక్కజొన్న విత్తిన రోజు కానీ విత్తిన 3 రోజుల లోపల కానీ పిచికారీ కానీ ఇసుకలో కలిపి కానీ చల్లుకున్నట్లయితే దీని విత్తనాలు మొలవు. ఒకవేళ దురదృష్టం కొద్దీ మనకు ఆ సమయంలో అంటే ఆ పాలం ఎక్స్ప్రెస్ చల్లే సమయం వచ్చినా కానీ మనం దాన్ని వాడలేదనుకోండి, దురదృష్టం కొద్దీ ఈ మొలిసినాయి అనుకోండి, ఈ మొలిసినాక 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ కంగ్రాట్స్ కంపెనీలోనే తాజ్పూర్ అని మందు ఉంటుంది. ఆ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఈ కలుపు మొక్కల్ని నిర్మూలించకపోతే చాలా రకాలైనటువంటి దుష్పరిణామాలు రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని నిర్మూలించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతు సోదరుడి మీద ఉంది. ఈ కలుపు వచ్చిందని మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఈ కలుపును చంపడము అసలు పుట్టించకుండా చేయొచ్చు, లేదా పుట్టిందాన్ని చంపడం కూడా చాలా తేలిక అన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ కంగ్రాట్స్ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ కానీ తాజ్పూర్ కానీ ఉపయోగించుకొని ఈ కలుపు మొక్కను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.